వెల్కమ్ టు మీడియా న్యూస్. నేను ప్రసాద్. వెల్దండ మండలం తిమ్నన్పల్లి గ్రామంలో ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిమ్నన్పల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడ నుంచి ఏదైతే గ్రామ పంచాయతీ భవన భూమి పూజ కార్యక్రమం అక్కడ శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభించి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైతే తిమ్నన్పల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలతో దాదాపుగా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న తరుణం ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో గ్రామ ప్రజలు అక్కడ ఉన్న ఏదైతే శారద హరికిషన్ నాయక్ గారు మాట్లాడుతూ మనకు ఈ ప్రాంత ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఏదైతే ఈ గ్రామంలో ఉన్నటువంటి వీధి దీపాలు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, బీటీ రోడ్లు కావచ్చు, అండర్ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, మంచినీటి సమస్యలు కావచ్చు, ఇట్లా ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా ఆయన ప్రజలు అడిగిన విషయాలన్నీ కూడా ప్రజలు అడిగిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు ఆయన తీర్చి అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్న ఈ గ్రామం నిజంగా చాలా అదృష్టవంతులు అన్నట్టుగా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఏదైనా గతంలో కూడా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయన కేఎల్ఐ నీటిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడ ఎడారిగా ఉంటున్న ఈ ప్రాంతానికి కేఎల్ఐ కాలువ ద్వారా నీళ్లు అందించి పంటలు పండడానికి ఏర్పాటు చేసినటువంటి అప్పుడు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతానికి ఆయన ఇస్తూ నిధులను మంజూరు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ రోజు కూడా ఈ గ్రామంలో ఎలాంటి సమస్య అని అడిగిన వెంటనే ఆయన నిధులు మంజూరు చేసి ఈ గ్రామ అభివృద్ధి కోసం, ఈ గ్రామ ప్రజల కోసం పాటు పడుతూ నిరంతరము అందుబాటులో ఉంటున్నటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయనే మన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు అంటూ గ్రామ ప్రజలు అక్కడ ఉండి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే గ్రామస్తులు ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఆ పెండింగ్ లో కూడా కొన్ని నిధులు మంజూరు చేస్తే ఈ గ్రామంలో ఎలాంటి సమస్య ఉండదు అన్నట్టుగా ఆయనకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాదాపుగా ఒక 15 లక్షల నిధులు మంజూరు చేస్తే దాదాపు గ్రామంలో ఉన్న సీసీ రోడ్ అంతా కంప్లీట్ అయిపోతుంది, ఇక మీకు చేయడానికి ఎలాంటి ఇక్కడ పనులు లేవు అన్నట్టుగా వాళ్ళు ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కసిరెడ్డి 15 లక్షలు కూడా నేను మంజూరు చేస్తాను, కాకపోతే ఈ వేసవి కాలంలో ఆ సీసీ రోడ్ల పనులు ప్రారంభం అవుతాయి, మీరు కొంచెం సమయం వెయిట్ చేయాలన్నట్టుగా చెప్పిన పరిస్థితి చూస్తున్నాం. ఈ తిమ్నన్పల్లి గ్రామానికి దీనికి ఏదైతే దగ్గరగా ఉన్న ఒక తాండా గ్రామంలో దాదాపుగా 300 మంది ప్రజలు ఉంటున్న పరిస్థితులు అక్కడ రేషన్ కార్డు, రేషన్ బియ్యం కోసం గ్రామానికి రావడం జరుగుతుంది. ఆ గ్రామంలో రేషన్ తీసుకోవడానికి ఇబ్బందుల పాలవుతున్న ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తే తక్షణమే అక్కడ ఒక రేషన్ షాప్ని ఏర్పాటు చేశారు. అటువంటి ఒక మంచి నాయకుడు ఈ ప్రాంతానికి ఉన్నందుకు మనం గర్విస్తున్నాం, మాకు చాలా సంతోషంగా ఉందని ఆ గ్రామ ప్రజలు చెప్పే ప్రయత్నం చేశారు. ఈ రోజు కూడా పలు కార్యక్రమాలు అభివృద్ధి దిశగా ఆయన తీసుకెళ్తున్న తరుణంలో దాదాపుగా ఎన్నో కోట్లతో బీటీ రోడ్డు ఎన్నో రోజుల నుంచి అది పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుని ఆయన సకాలంలో పూర్తి చేసి అదొక ఆ ఘనత దక్కించుకున్నటువంటి నాయకుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు. ఈ కార్యక్రమానికి, ఈ రాష్ట్రానికి, ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారంగానే ఇచ్చిన ప్రతి ఒక్క మాటను మేము నిలబెట్టుకునే ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నాం అన్నట్టుగా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి అంశం, ప్రతి పథకం, ప్రతి అభివృద్ధి కార్యక్రమం మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఏదైతే ఉచిత బస్సుతో మహిళలకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మహిళా గ్రూప్ సంఘాలకు కూడా మేము కోట్లలో నిధులు మంజూరు చేసి వాళ్ళకు ఆర్టీసీ బస్సులు కావచ్చు, సోలార్ ప్రాజెక్టులు కావచ్చు, ఇంకేదైనా పెట్రోల్ బంకులు కావచ్చు, ఏదైనా కుటీర పరిశ్రమల కోసం కావచ్చు, వడ్డీ లేని రుణాలు కూడా మేము వాళ్ళకి ఇచ్చి మహిళలకు పెద్దపీట వేస్తున్నాం. రాష్ట్రంలో ఏదైతే 200 యూనిట్ల కరెంటు, నాణ్యమైన కరెంటు కూడా ఇస్తున్నాం. అట్లాగే రైతు బంధు ఇస్తున్నాం, రైతు భరోసా కల్పిస్తున్నాం, కళ్యాణ్ లక్ష్మి ఇస్తున్నాం, షాదీ ముబారక్ ఇస్తున్నాం. ఇలా ఎన్నో కార్యక్రమాలతో ఈ రాష్ట్రంలో మేము ప్రకటించిన ప్రతి అంశం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే మాకు చాలా పథకాలు ఉన్నాయి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి అన్నట్టుగా ఆయన చెప్పుకోవడానికి ప్రజల ముందుకు మేము ప్రతి అభివృద్ధి కార్యక్రమంతో ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఇప్పటికే ఒక రాష్ట్రంలో గుడిసెలేని గ్రామాన్ని చూడాలనేది మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ఆలోచనతోనే మేము ఆ దిశగానే వెళ్తున్నాం. ఈ నియోజకవర్గానికి మరొక 2000 ఇండ్లు మంజూరు అయినవి. దాదాపుగా ఈ నియోజకవర్గానికి 1500 కోట్ల కేవలం సీసీ రోడ్లకి, బీటీ రోడ్లకి, ఏదైతే ప్రభుత్వ భవన నిర్మాణాల కోసం
కొన్ని శంకుస్థాపనలు, కొన్ని ప్రారంభోత్సవాలు, ఈ కార్యక్రమాలతోనే ఈ ప్రాంతాన్ని మేము ఈ సస్యశ్యామలం అంటే ఏదైతే సంతోషంగా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లి ఆలోచన విధానంతో మేము ముందుకు వెళ్తున్నాం అన్నట్టుగా అయితే ఎమ్మెల్యే గారు చెప్పే ప్రయత్నం చేశారు. ఈ రోజు తిమ్మినేనిపల్లి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ గ్రామం అభివృద్ధి చూస్తున్నట్టయితే ఎక్కడ కూడా మట్టి రోడ్డు కనిపించదు, ఎటు చూసినా సీసీ రోడ్డే కనిపిస్తుంది. పలు అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుంది. ఈ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఈ రోజు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఆయన చెప్పిండు 15 లక్షల రూపాయలు సాగే చెప్పించి వచ్చే ఎండాకాలంలో దీన్ని కంప్లీట్ చేపిస్తాం. వర్షాకాలం లేస్తే ఖరాబ్ అయితే అవి వచ్చే ఎండాకాలంలో ఆ 15 లక్షలతో ఈ రోడ్లు కంప్లీట్ చేస్తాము. మళ్ళీ ఇక అడగకుండా చేస్తాము. మీ ఒక్క తిమ్మినేనిపల్లె కాదు, ఈ కల్వకుర్తి కాన్స్టిట్యూన్స్ లో అన్ని తండాలకు, అన్ని గ్రామాలకు దాదాపుగా 250 ఆంబులెన్స్ ఉంటాయి, గ్రామాలు ఉంటాయి, పల్లెలు, తండాలు ఉంటాయి. అన్నిట్లలోనూ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మనిషే కాబట్టి ఆయన ఖచ్చితంగా అడుగుతాను, కొట్లాడతాను. అన్ని గ్రామాలలో కూడా సీసీ రోడ్లు వేస్తాం. ఇక్కడ సర్పంచ్ రెండు మా గురించి ఏం చెప్తలేదని ఒక ఆయన గట్టి ఉన్నాడు. నేను తండ్రి కింద పడేటట్టు కూడా వెనకాల కూర్చున్నాడు. ఏం సార్ ఇందులోనేమో అన్ని చేసినావు, మాది పెద్ద ఊరు. ఇంకొక ఆయన లేచి నేను సర్పంచ్ చేసినా మా ఊరు మొత్తం కంప్లీట్ చేయకపోతే మళ్ళీ ఆయన దోస్తే ఇప్పుడు ఇంకొక ఆయన సర్పంచ్ చేసాడు. ఎక్కడైనా ఆయన ఇద్దరు తగులుకున్నారు ఇక్కడ. అయితే నేను చెప్తా ఉన్నా, నిశ్చింతగా ఉండు, మీ వెల్దండ కూడా కంప్లీట్ చేస్తాం. అంటే మొత్తం కల్వకుర్తిలో వేస్తే మీ వెల్దండ కల్వకుర్తిలో ఉందా లేదా లిస్టు చేసి ఇవ్వు. ఇక ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తా, అయ్యా నాకు ఆయన గట్టిగున్నాడు, ఆయన తోచేటట్టున్నాడు, అది ఇయ్యమని చెప్పేసి అడుగుతా. ఇంకో ఆయన అన్ననే ఉన్నాడు ఇక్కడ, ఆయన నన్ను పొందనిస్తలేడు, బతకనిస్తలేడు అని చెప్తా. అప్పుడు వచ్చేసి తొందరగా. అందుకని ఎవరు ఇంకా సర్పంచులు మిగతా మిత్రులు అంటున్నారు, మీ గ్రామాలలో మీ డిఈ గారు ఏఈ ఉంటారు కదా, వాళ్ళతోటి ఎంత దూరం ఉందో, ఎన్ని మీటర్లు అవుతుందో అది కొలిచి ఏపించి ఇచ్చినట్లు అయితే వచ్చే ఎండాకాలంలోనే కంప్లీట్ చేసుకుందాం. మరి అప్పుడు చెప్పినా కదా, ఇప్పుడు కంప్లీట్ చేస్తూ ఉన్నాం. అట్లానే యూజీని కూడా పెద్ద మనిషి అడిగిండు. ఇక మొత్తం చేయలేకపోవచ్చు, అన్ని గ్రామాలలో చేయకపోవచ్చు, కొన్ని గ్రామాలలో చేసినాం ఇప్పటికే. ఈ గ్రామంలో కూడా సాధ్యమైనంత వరకు చేస్తా. జర జబర్దస్తు చేయకు, అవి కూడా కొంతవరకు యూజీడీలు కూడా అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చేస్తాం.